ఇప్పుడు మనకు కనబడుతున్న బండి వచ్చేసి BS6 హెచ్ఎఫ్ డీలక్స్ బైక్. ఒకసారి మీకు ఫీజులు చూపిస్తాను చూడండి. నాకు ఇది చూడగానే ఫీజు ఎగిరిపోయిందనమాట. సో ఆ లెవెల్లో అయితే ఫీజులు ఉన్నాయి. ఒకసారి చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూసారా, మనకి ఫీజులకి ఎక్స్ట్రా వైర్లు చుట్టారు. ఎందుకు చుట్టారంటే ఊరికే ఫీజులు పోతున్నాయి, ఇలా చేస్తే ఇంకా ఫీజు పోదు అన్న ఒక్క ఉద్దేశంతో. ఇలా అయితే అస్సలు డైరెక్ట్ చేయొద్దండి. ఒకసారి మీరు ఏమైనా చేయాలి అత్యవసరం అయితే మెకానిక్ని ఒకసారి అడిగి అయితే చేసుకోండి. దీనివల్ల ఏంటంటే మొత్తం మనకి వైరింగ్ కిట్ కాలిపోయే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. అందులోనూ ఇలాంటి BS6 వెహికల్కి అయితే అస్సలు డైరెక్ట్ చేయకూడదు. ఈ BS6 వెహికల్ అయితే కీ ఆన్ చేయగానే ఫీజు పోతుంది. ఆ కంప్లైంట్తో అయితే మన దగ్గరికి ఒక మెకానిక్ రిఫర్ చేశారు మన ఛానల్ చూసి. ఈసీఎం పోయిందంటున్నారు కృష్ణ, కొంచెం జాగ్రత్తగా తక్కువ ఖర్చులో చేసేలా చూడవా అంటే నేను మొత్తం A to Z చెక్ చేసే పనిలో పడిపోయాను. చాలా ఏడిపించింది, ఎక్కడా దొరకలేదు. ఫీజులు అయితే ఇలా పోతూనే ఉన్నాయి. ఇంకా అలా ఓపికతో ట్రై చేశాను. ఎంత వెతికినా దొరికింది. లాస్ట్లో దొరికితే వచ్చే కిక్కే వేరు కదా, అలాంటి కిక్ నాకు కూడా వచ్చింది. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఈ వైర్ అయితే కీ ఆన్ చేయగానే పవర్ వచ్చే వైర్ అనమాట. సో బాడీకి తగిలి ఎంతలా కాలిపోయిందో చూసారా. ఇదైతే ఈ ప్లేస్లో ఉంటుంది. ఆ ఇరుకులో ఎక్కడో టచ్ అయిపోయి అరిగిపోయి ఇలా బాడీకి టచ్ అయిపోయి కాలిపోయింది అనమాట. సో అందుకే మనం ఎంత డైరెక్ట్ చేసినా సరే ఫీజులు అనేవి పోతూ ఉంటాయి. ఇంకా డైరెక్ట్ చేస్తే ఇలాగే మొత్తం వైరింగ్ కిట్ అంతా కాలిపోతుంది అనమాట. మరి ఇంకెందుకు లేట్, దీన్ని సాల్వ్ చేసేసి ఒకసారి బండి స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి మీకు. BS6 వెహికల్స్ వచ్చేటప్పటికి ఎంత నీట్గా మెయింటైన్ చేసుకుంటే అంత లో కాస్ట్లో మెయింటైన్ అయిపోతాయి అనమాట. ఇంతకు ముందు అయితే కీ ఆన్ చేయగానే ఈ లైట్లు కూడా ఆఫ్ అయిపోయాయి, అంటే ఇలా వెలిగి అలా అరిగిపోయాయి అనమాట. ఇప్పుడైతే మనకి బండి కూడా స్టార్ట్ అయిపోయింది. బండి అయితే స్టార్ట్ అయింది. ఓకే, మనకి ఇక్కడ చెక్ లైట్ వెలుగుతుంది చూసారా. ఇప్పుడే ఒక టాస్క్ పూర్తి అయిందంటే మళ్ళీ ఇంకో టాస్క్ తయారైంది నాకు. సో ఇప్పుడు OBDకి కనెక్ట్ చేసి చూశాను. సో ఒక సెన్సార్ అయితే కంప్లైంట్ వచ్చింది. దాన్ని నీట్గా క్లీన్ చేసి బిగించాక మళ్ళీ మీకు ఒకసారి బండి స్టార్ట్ చేసి చూపిస్తాను. కంప్లైంట్ వచ్చిన సెన్సార్ని క్లీన్ చేయకముందు మనకి చెక్ లైట్ అయితే ఎలా వెలుగుతుంది ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇప్పుడు సెన్సార్ క్లీన్ చేసిన తర్వాత ఫిట్ చేసి రీస్టార్ట్ కొట్టిన తర్వాత మనకి డిస్ప్లేలో చెక్ లైట్ అనేది ఆఫ్ అయింది. సో చూసారు కదా, రిజల్ట్ అయితే మామూలుగా లేదు. ఓకే, ఈ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. మేము BS6 వెహికల్స్ ఏమైనా రిపేర్ చేస్తాం. సో మీకు ఇలాంటి కంప్లైంట్ ఉంటే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి. నా కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. నా పేజ్ని ఫాలో అవ్వకపోతే వెంటనే చేసేయండి, ఎందుకంటే ఇలాంటి మంచి వీడియోలు మిస్ అయిపోతారు. మళ్ళీ ఇలాంటి ఇంకో వీడియోతో కలుద్దాం.